సుఖత క్రియతే రామా భోగః పశ్చాద్ధంత శరీరే రోగః యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంజతి పాపాచరణం అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశ సత్యం పుత్రాదపి ఘనభాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్యసమేత సమాధి విధానం కుర్వవధానం మహదవధానం. భజవానంద స్తోత్రాన్ని ముగించబోతూ శంకరాచార్యుల వారు ఈ మొత్తం శ్లోకాల నుంచి ఇప్పుడు చెప్పినటువంటి భావాలన్నింటినీ కూడా ఒక్కసారి క్రోడీకరించి ఈ మొత్తంలో నుంచి గ్రహించాల్సినటువంటి ముఖ్యమైన విషయాల్ని తిరిగి మళ్ళీ మనకు గుర్తు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మాతృహృదయంతో మానవుడిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలహీనతలు, ధన సంపాదన మీద ఉన్నటువంటి ఆసక్తి, అలాగే కామభోగాల మీద ఉన్నటువంటి ఆసక్తి, ఈ రెండింటినీ కూడా వదిలించుకోమని గట్టిగా హెచ్చరించారు. వదలాల్సినటువంటి వాటిని చెప్పి ఇక భగవంతుణ్ణి అందుకోవటానికి, ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవటానికి, ముక్తి కోసం, మోక్షం కోసం చేయాల్సినటువంటి అంతరంగ సాధన ఏదైతే ఉందో దాన్ని గురించి కూడా తెలియజేశారు. ఎన్నో సాధనలు చెప్పి గందరగోళం పరచకుండా ముఖ్యమైనటువంటి సాధనల్ని ఒకే ఒక్క శ్లోకంలో 5 చెప్పడం జరిగింది. అవే ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వస్తు వివేకం, జపం, సమాధి. ఈ సాధనల్ని చెప్పటంలో ఒక విశేషం ఉంది, దాన్ని మనం గ్రహించాలి. అదేమిటంటే అన్ని సాధనల యొక్క లక్ష్యము మనస్సుని పరమాత్మపై నిలిపేసి ఆ పరమాత్మలో ఆ మనస్సు లయమై అంతమైపోవాలి. ఇది అన్ని సాధనల యొక్క లక్ష్యం. అది అయితే ఆ మనస్సు అలా పరమాత్మలో నిలవాలంటే నిలవలేకపోతున్నది. దానికి కారణం ఏమిటంటే ఈ మనస్సు ప్రాపంచికమైనటువంటి విషయాలతో కలుషితమైపోయింది. ఈ కలుషితమైపోయినటువంటి మనస్సుని పరమాత్మ స్వీకరించడు, నిర్మలమైనటువంటి మనస్సునే స్వీకరిస్తాడు. అందువల్ల ఈ ప్రాపంచిక విషయాలతో కలుషితమైపోయినటువంటి ఈ మనస్సు ఏదైతే ఉందో ముందు దాని యొక్క కల్మషాలన్నింటినీ కూడా కడిగి పారేసేయాలి. మరి అలా చేయాలి అని అంటే మనకి ఎన్నో సుఖాలు భోగాలు ఇస్తాయి అనుకునేటువంటి ఈ ప్రాపంచికమైనటువంటి విషయ వస్తువుల వైపుకి, భోగాల వైపుకి, వీటన్నిటి వైపు కూడా మన యొక్క మనస్సు పరుగులు తీయకుండా, వాటి కోసం ప్రాకులాడకుండా నిర్మలం చేయాలి ముందు. అలా నిర్మలం చేసినప్పుడే ఈ మనస్సు కాస్త పరమాత్మ మీద నిలబడుతుంది. ఇక నిర్మలం చేసినటువంటి మనస్సుని పరమాత్మ మీద నిలపాలి. ముందుగా మనస్సునేమో కల్మషాల నుంచి విడుదల చేసి నిర్మలం చేయాలి. రెండవదేమో నిర్మలం చేసినటువంటి మనస్సుని పరమాత్మ మీద నిలపాలి. ఇక మూడవది అలా నిలిపినటువంటి మనస్సు పరమాత్మలో అలా కలిసిపోయి అంతమైపోవాలి. ఇక మళ్ళీ బయటికి రాకుండా ఉండాలి. ఆ మనస్సు అనేటువంటిది కనపడకుండా ఉండాలి. ఈ 3 లక్ష్యాలు సాధించడానికి ఇక్కడ 5 సాధనలు చెప్పారు. ఏమిటి ఆ సాధనలు, ఎందుకు చెప్పారు? మనస్సు ప్రాపంచికమైనటువంటి విషయాల వైపుకి, భోగాల వైపుకి, వస్తువుల వైపుకి పరుగులు తీయకుండా ఉండటం కోసమని నిత్యానిత్య వస్తు వివేకాన్ని చెప్పారు. ఎందుకు నిత్యానిత్య వస్తు వివేకం అని అంటే నిత్యమైనటువంటి వస్తువేదో అనిత్యమైనటువంటి వస్తువేదో ఎల్లప్పుడూ కూడా మన మనస్సు
ఆ అంచనా వేసుకోవటం కనుక చేతైతే, ఆ తెలుసుకోవటం కనుక చేతైతే, మనకు తటస్థపడినటువంటి సమస్తమైనటువంటి వస్తువులు, విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి యొక్క నిత్యత్వం ఏమిటి, ఇవి నిత్యమా అనిత్యమా అని మన యొక్క బుద్ధి విచారణ కనుక చేయగలిగినట్లయితే అన్నీ అనిత్యమే అని తెలుస్తుంది, అన్నీ అశాశ్వతమేనని తెలుస్తుంది. ఎప్పుడైతే ఇలా అశాశ్వతమని తెలుస్తుందో మనసు ఇప్పుడు వాటి మీదకి పరుగులు తీయటం ఆగుతుందన్నమాట. అదిగో దానికోసం ఈ నిత్యానిత్య వివేక విచారం అని ఒక సాధన చెప్పారు. ఇక రెండవది, ఆ విధంగా వస్తువుల మీద, విషయాల మీద ఉన్నటువంటి భోగాసక్తిని మనం వదిలించుకున్న తర్వాత ఆ మనస్సు తిరిగి మళ్ళీ దాని మీదకి పరుగులు తీయకుండా ఉండాలి. ఎందుకని అంటే ఒకసారి తీసుకొని వస్తే ఆ మనస్సు మళ్ళీ దాని మీదకి పోకుండా ఉంటుందని గ్యారెంటీ ఏమీ లేదు. ఫలానా వస్తువు నాకు వద్దులేని అనుకున్నావు అనుకో, అనుకుంటే అనుకున్నావు, కానీ మళ్ళీ ఆ వస్తువు కనపడగానే మళ్ళీ దాని మీదకి గాలి మళ్ళుద్ది. అదిగో ఆ ప్రకారంగా మనస్సు మళ్ళీ పరుగులు తీయకుండా ఉండాలి. అందుకోసం అని చెప్పి ప్రాణాయామం చెప్పారు. ఈ ప్రాణాయామం వల్ల మందబుద్ధులైనటువంటి వాళ్ళకి ఈ పూరక, కుంభక, రేచిక వీటి మీద మన దృష్టిని పెడతాం కనుక మనస్సు కాస్త మళ్ళీ మళ్ళీ పరుగులు తీయదు. లేదా జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాడు జ్ఞానాన్ని స్వీకరించడం, స్వీకరించిన జ్ఞానాన్ని మననం ద్వారా నిలుపుకోవటం, ఆ తర్వాత ఈ జ్ఞానానికి విరుద్ధంగా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి పంపటం, ఈ పూరక, కుంభక, రేచికాల ద్వారా అతను కూడా మనస్సుని అలా నిలబెట్టవచ్చు, మళ్ళీ వస్తువుల మీదకి, ప్రపంచం మీదకి పోకుండా. అందుకోసం ప్రాణాయామం చెప్పారు. ఇక నిలిచిపోయినటువంటి మనస్సు ఏదైతే ఉందో, నిజమే అంత ఎక్కువగా ఇప్పుడు పోవటంలా బాగానే ఉంది, ఆ మనస్సుని మళ్ళీ పరమాత్మ దగ్గరికి తీసుకొని రావాలి. అంటే ఆ ప్రపంచం మీదకి పోకుండా ఉండాలంటే ఆ మనస్సుకి ఏదో ఒకటి మనం అప్పగించాలి, ఒక ఆలంబన ఇవ్వాలి. ఆ ఆలంబన ఇవ్వటం కోసమే ఆ పరమాత్మకి ఆ మనస్సును అప్పగించాలి. దాన్ని ప్రత్యాహారం అన్నారు. ఈ ప్రత్యాహారం ద్వారా మనస్సు బాహ్యంగా పరుగులు తీయకుండా పరమాత్మ మీద నిలబడుతుంది. ఇక నాలుగవది, ఆ పరమాత్మకి దగ్గరైనటువంటి మనస్సు ఏదైతే ఉందో అది ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మ యొక్క ఆలోచనలోనే తిరుగుతూ ఉండాలి. ఆ పరమాత్మ మీద నిలవడానికి అలవాటు కావాలి. ఇప్పుడు మనకి ప్రపంచం మీదకి పోవడానికి ఎట్లా అలవాటు అయిందో అలా పరమాత్మ మీద నిలవడానికి అలవాటు కావాలి. ఆ అలవాటు చేయటం కోసం జపం నాలుగో సాధన. సరే, ఇట్లా పరమాత్మ మీద ఎప్పుడైతే మనసు నిలిచిపోయిందో ఇప్పుడు పరమాత్మను గురించి ఏకాగ్రంగా ధ్యానం చేస్తూ నిశ్చలమైనటువంటి ధ్యానంలో, ఇక మనసు ఎటు కదలకుండా ఉన్నటువంటి ధ్యానంలో, ఒక్క సంకల్పం కూడా లేకుండా అన్ని సంకల్పాలు కూడా రహితం చేసి భావాతీత స్థితిలో, అంటే ఒక్క భావం కూడా లేకుండా ఆ భావాతీత స్థితిలోనికి అలా తేవటం కాదు, అలా రావటమే అది సమాధి. నిజంగా దాన్ని మనం తెచ్చేది కాదు. తేవటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అంటే ఇంక మళ్ళీ వెనకనే ఉంటావు. అందుకని ఆ మనస్సు ఆ పరమాత్మలో నిశ్చలంగా నిలబడిపోయినప్పుడు మనకి తెలియకుండా మనస్సు అంతమైపోద్ది. అదిగో దాన్ని సమాధి అన్నారు. అటువంటి సమాధి స్థితిలోనే సత్య దర్శనం, పరమాత్మ యొక్క దర్శనం, ఆత్మదర్శనం, ఆత్మ సాక్షాత్కారం. అంటే మనసు అంతమైన చోట ఏముంటుందనంటే ఆత్మ ఉంటుంది. నిజంగా మనస్సు ఆత్మ రెండు ఒకటే. మనం మనస్సుగా చూస్తున్నామంటే ఆత్మ ఉండదు. మనసు యొక్క లక్షణాలన్నీ తీసేసి మనసు లేకుండా చేస్తే అక్కడ ఆత్మ మాత్రమే ఉంటుంది. అందువల్ల మనస్సు వెనుక, మనసుకు ఆధారంగా అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది మన యొక్క స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం అన్నమాట. అంటే మనసు పరమాత్మే అనేటువంటి అనుభూతి కలుగుద్ది. ఇప్పటిదాకా నేను మనస్సు అనుకున్నావు కదా, ఇప్పుడు మనసు పరమాత్మే అయ్యేటప్పటికల్లా నేను పరమాత్మనే అనేటువంటి అనుభూతి కలుగుద్ది. ఈ రకంగా ఆ బ్రహ్మానుభూతిని పొందాలి. ఇలా మోక్ష సాధనకి ఒక ప్రణాళికని చెప్పి ఇప్పుడు శంకరాచార్యుల వారు చిట్ట చివరి శ్లోకంలో తన యొక్క ఆశీస్సులు అందిస్తున్నారు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని అందుకుంటారో ఈ జ్ఞానాన్ని అందుకున్నటువంటి శిష్యులందరినీ కూడా దీవిస్తూ
ఆయన ఆశీస్సులు అందిస్తూ శుభాన్ని పలుకుతూ ఈ గ్రంథాన్ని ముగించబోతా ఉన్నారు. మరి అదేమిటో చూద్దాం. 31వ శ్లోకం చూడండి. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాద చిరాద్భవ ముక్త సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాద చిరాద్భవ ముక్త సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం. గురు చరణ అంబుజ. గురువు యొక్క చరణ పాద అంబుజ పద్మముల. గురువు యొక్క పాద పద్మముల యందు, గురు చరణాంబుజ అంటే గురువు యొక్క పాద పద్మముల యందు నిర్భర భక్త, నిర్భర భక్త నిరంతరమైనటువంటి భక్తిని కలిగి, గురువు యొక్క పాదముల యందు నిర్భరమైనటువంటి భక్తిని కలిగి. ఈ నిర్భర అనేటువంటి పదాన్ని కూడా శంకరాచార్యుల వారు చాలా చక్కగా ఉపయోగించారు. మనకు ఒక పదం అలవాటు ఉంది, మహా కష్టం కనుక వస్తే దుర్భరమైనటువంటి బాధను వేస్తున్నానండి అంటే మామూలు బాధ కాదది, మహాబాధ. దాన్ని చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు భక్తి కూడా ఎలా ఉండాలో చెప్తున్నారు ఇక్కడ. ఆ దుర్భరకి వ్యతిరేకం నిర్భర. అంటే బాధకి చెప్పేటప్పుడు దుర్భర చెబితే ఇది ఎలా ఉండాలి, నిర్భర అంటే అంత భక్తి ఉండాలి అని. అటువంటి భక్తి కలిగినప్పుడు, అటువంటి భక్తి కలిగినటువంటి వాడికి సంసారాత్, ఈ జనన మరణ రూప సంసారం నుంచి, ఈ పుట్టటం సావటం అనేటువంటి ఈ సంసారం నుంచి అచిరాత్ ముక్తో భవ, వెంటనే ముక్తిని పొందుతాడు. అంటే ఎవరికైతే గురువు మీద అచంచలమైనటువంటి భక్తి ఉంటుందో, శంకరాచార్యుల వారు చెప్పినటువంటి నిర్భర భక్తి ఉంటుందో, అటువంటి వారు ఈ జనన మరణ రూప సంసారం నుంచి అచిరకాలంలోనే అంటే వెంటనే ముక్తి పొందుతాడు. ఈ సంసారం నుంచి ముక్తుడవుతాడు. అంటే మోక్షాన్ని పొందడానికి సంపూర్ణమైనటువంటి అర్హత కలిగి ఉంటాడు. స ఇంద్రియ మానస నియమాత్ ఏవం, ఇంద్రియాలతో కూడినటువంటి మనస్సుని, స ఇంద్రియ అంటే ఇంద్రియాలతో కూడినటువంటి మనస్సుని నియమాత్ ఏవం నియమించినప్పుడు, ఇంద్రియాలను కాకుండా ఇంద్రియాలతో పాటుగా మనస్సును కూడా నియమించడం ద్వారా నిజ హృదయస్థం దేవం, తన యొక్క హృదయములోనే ఉన్నటువంటి, తన హృదయములోనే ఉన్నటువంటి ఆ పరమాత్మని ద్రక్ష్యసి దర్శించగలుగుతావు. ఇక్కడ రెండు విషయాలు ప్రధానంగా చెప్పారన్నమాట. మొత్తం ఏంటంటే మోక్షాన్ని అందుకోవటమే. ఆ మోక్షం అంటే ఏమిటంటే నీ హృదయములో ఉన్నటువంటి పరమాత్మని నీవు దర్శించటమే. నీ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను నువ్వు దర్శించాలంటే ఇక్కడ రెండు విషయాలు నీకు ప్రధానంగా అవసరము. ఏమిటా రెండు విషయాలంటే, ఒకటి గురువు యొక్క పాదపద్మాల యందు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉండాలి. రెండవది ఏమిటంటే ఇంద్రియాలతో పాటుగా మనస్సుని కూడా నీ యొక్క స్వాధీనంలో పెట్టుకోవాలి. ఇలా కనుక పెట్టుకున్నట్లయితే ఏం జరుగుతుంది, నీ హృదయంలోనే ఉన్నటువంటి పరమాత్మని దర్శిస్తావు. అచిరకాలంలో నుంచే ఈ సంసార జన్మమరణ చక్రం నుంచి విడుదల పొంది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతావు అని అందరినీ ఆశీర్వదిస్తూ శంకరాచార్యుల వారు ఈ ముగింపు శ్లోకాన్ని చెప్పటం జరిగింది. ఇక్కడ రెండు విషయాలు మనకి ప్రధానంగా చెప్పారు. ఒకటేమో గురువు మీద ఉండవలసినటువంటి భక్తి, రెండవదేమో మనస్సుతో పాటుగా ఇంద్రియాలని కూడా నీ యొక్క స్వాధీనంలో ఉంచడం, లేదా ఇంద్రియాలతో పాటుగా మనస్సుని కూడా స్వాధీనంలో ఉంచటం.
సావు పుట్టుకల యొక్క విషవలయం నుంచి, ఇది విషవలయం, ఈ జనన మరణ సంసారం అనేది విషవలయం. ఇది సముద్రంలో అలలు లాంటివి అన్నమాట. అలలు ఎప్పుడూ అంతం కావు, అలా వస్తూనే ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎప్పటికండి? ఒకడు ఎవడోనంటే సముద్రం దగ్గరికి పోయి స్నానం చేయాలనుకున్నాడు. అంత పెద్ద పెద్ద అలలు వస్తూ ఉండేటప్పటికల్లా వీడికి భయంగా ఉండి అలా కూర్చున్నాడు. ఏమిరా సముద్ర స్నానానికి వచ్చాం కదా, మరి ఏం నా మీద కూర్చున్నామంటే అలలు తగ్గిన తర్వాత చేస్తానన్నాడు. అలలు తగ్గేది లేదు, వీడు స్నానం చేసేది లేదు. అంటే ఆ అలలు ఎట్లాగనో మన ఈ జనన మరణ సంసారం కూడా అంతే. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం, మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం. దీనికి అంతు లేదు, పొంతు లేదు. కోటాను కోట్ల జన్మలు ఇలా ఎత్తుతూ ఉండవలసింది. ఈ అనంతమైనటువంటి ఈ చావు పుట్టుకల సంసారం నుంచి తప్పించుకొని తన హృదయంలోనే ఉన్నటువంటి పరమాత్మని అచిరకాలంలోనే దర్శించాలి అని అంటే, ఎప్పుడో కాకుండా ఈ జన్మలోనే దర్శించాలి అని కనుక అన్నట్లయితే, ఒకటి గురువు మీద అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉండాలి. రెండు ఇంద్రియాలతో సహా మనస్సును నిగ్రహించుకోవాలి లేదా నిశ్చలం చేయాలి అని రెండు ప్రధానమైనటువంటి ఉపాయాలని తెలియజెబుతూ సాధకుల్ని ఆశీర్వదిస్తూ ఈ భజగోవింద శ్లోకాల్ని శంకరాచార్యుల వారు ముగించటం శిష్యులైనటువంటి వాళ్ళకి, సాధకులైనటువంటి వాళ్ళకి ఎంతో ఉత్సాహపూరితంగా ఉంటుందనటంలో సందేహం లేదు. మొట్టమొదటి విషయం ఏమిటంటే ఇంద్రియాలతో సహా మనస్సుని స్వాధీనంలో ఉంచుకోవటం. ఇక్కడ ఇంద్రియాలంటే జ్ఞానేంద్రియాలు. మనకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి: కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక. ఈ 5 ఇంద్రియాలని కట్టడి చేస్తూ మనస్సు అనేటువంటిది ఒకటి ఉంది. ఈ 5 ఇంద్రియాలకి వెనక మనస్సు ఉంది. దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఓ చిన్న మన అనుభవం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఒక తల్లికి 5 బిడ్డలంట. ఎందుకు చెప్పామంటే తల్లేమో మనస్సు, 5 బిడ్డలేమో జ్ఞానేంద్రియాలు. సరే, ఒక తల్లికి 5 బిడ్డలు. ఒక బిడ్డ బజారుకి పోయి తిరిగి వచ్చిన తర్వాత, అమ్మా అక్కడ బ్రహ్మాండమైనటువంటి మామిడి పళ్ళు వచ్చినాయి, తెచ్చుకుందాం, ఓ డజన్ తెచ్చుకొని కమ్మగా 4 రోజులు తిందాం అన్నాడు ఒక అబ్బాయి. సరే నాయన అట్లనే తెచ్చుకుందాం అంది తల్లి. సరే, ఇంకొక అమ్మాయి ఏం చేసిందంటే, అమ్మా ఈ రోజున విరజాజి పూలు వచ్చినాయి, ఆహా ఎంత బ్రహ్మాండంగా వాసన వస్తున్నాయో, అవి తెచ్చుకుందామండి. సరే అలాగేనమ్మా, ఏం పోయింది, ఏవో పూలు తెచ్చుకోవాలి కదా, తెచ్చుకుందాం. సరే, ఇంకొక అబ్బాయి, పెద్ద అబ్బాయి ఉన్నాడు. వాడన్నాడు, అమ్మా కట్నం తక్కువైతే మానే ఆ అమ్మాయిని చేసుకుందాం, నాకు 30 ఏళ్ళు వచ్చినాయి కదా, ఇంకా ఎప్పుడు పెళ్లి చేసేది అని అన్నాడు వాడు. సర్లే అలాగే నాయన, ఆలోచిద్దాం, మరి వాళ్ళు మరీ తక్కువ అంటున్నారు కట్నం, ఎట్లా అని ఏదో పాపం ఆమె చెబుతా ఉంది. అంతలో ఇంకొకడు వచ్చి చెబుతున్నాడు, ఆడ బ్రహ్మాండమైనటువంటి సంగీతం వినిపించే క్యాసెట్స్ ఉన్నాయి, ఆ క్యాసెట్లు తెచ్చుకుందాం అన్నాడు. ఎందుకురా అంది. కాదు, నేను తెచ్చుకోవాల్సిందే. సరే సరే అట్లా తెచ్చుకుందు కానీ అన్నాడు. సరే, ఇంకొకడు ఏం చేశాడంటే, నేను అట్లా బజార్ను వెళ్తా ఉంటే బ్రహ్మాండమైనటువంటి బొమ్మలు కనపడ్డాయి, అందుకని ఆ బొమ్మలు తెచ్చుకుందాం అన్నాడు. ఎట్లా చేద్దు కానీ అనంది. ఈ 5 మామిడికాయ తెచ్చుకోవాలన్నాడేమో, అదిగో రుచి. మరి ఆ పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి వాడేమో స్పర్శ. అలాగే సంగీతం వినాలనుకున్నటువంటి వాడేమో శబ్దం. బొమ్మలు తెచ్చుకోవాలనుకున్నవాడేమో రూపం. మరి మల్లెపూలు కాదు విరజాజులు తెచ్చుకుందాం అన్నటువంటి అమ్మాయేమో ఘ్రాణం. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ 5 కూడా, ఈ 5 విషయాల్ని కూడా మన దగ్గర ఉన్నటువంటి 5 ఇంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక, ఇవి గ్రహిస్తూ ఉంటాయి. గ్రహించి ఏం చేస్తాయి? ఈ జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా తల్లికి చెబుతాయి, అంటే మనసుకి చెబుతాయి.
అందుకని వీటిని జ్ఞానేంద్రియాలు అన్నారు. అంటే విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని చెప్పే కనుక జ్ఞానేంద్రియాలు అన్నారు. ఎప్పుడైతే ఈ 5 ఈ తల్లి దగ్గరికి వచ్చి మనసు దగ్గరికి వచ్చి చెప్పినాయో ఇక ఈ మనస్సు యొక్క ఆరాటం చెప్పడానికి వీల్లేదు. ఎందుకనంటే వాళ్ళ కోరికలు తీర్చాలా, వాళ్ళ కోరికలతో పాటు తన మనసులో ఉన్న కోరిక కూడా తీర్చుకోవాలా. అలా తీర్చుకోవాలంటే కొన్నిటికేమో డబ్బు కావాలా, కొన్నిటికేమో త్యాగం చేయాలా, కొన్నిటికేమో కష్టపడాలా, ఏవేవో చేయాలా. అందుకని ఇలా చేస్తూ ఉంటే ఒకటేమైనా ఆరాటం, ఒకటేమైనా అలజడి, ఎప్పుడు చేద్దామా ఎలా చేద్దామా అనేటువంటి ఆలోచన, వీటన్నిటితోటి గందరగోళాల్లో పడిపోయి పాపం ఆమె ఏదో తంటాలు పడుతూ ఉంటుంది. ఆ అసలైనటువంటి విషయాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా మర్చిపోద్ది. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమిటంటే ఈ 5 జ్ఞానేంద్రియాలు కూడా ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంటాయి. కన్ను ప్రపంచాన్ని చూస్తుంది, చెవి శబ్దాన్ని బయట నుంచి వింటుంటుంది, ముక్కు బయట నుంచి వాసన చూస్తుంటుంది, నాలుక బయట నుంచి వచ్చిన దాన్ని రుచి చూస్తుంటుంది, చర్మం బయట నుంచి ఉన్నటువంటి దాన్ని స్పర్శించి సుఖానుభూతిని పొందుతూ ఉంటుంది. ఇలా 5 కూడా బయట నుంచి వచ్చేటువంటి వాటిని స్వీకరించి మనసుకి తెలియజేస్తే ఈ మనస్సు వాటి యొక్క వలలో పడితే వాటి చెప్పినట్టు కనుక విన్నట్లయితే ఈ మనస్సు అనేకమైనటువంటి ఆందోళనలో గురి కావాల్సి వస్తుంది, అనేకమైనటువంటి అలజడులకు గురి కావాల్సి వస్తుంది, అనేకమైన కష్టాలు పడాల్సి వస్తుంది. ఇలా ఆందోళనతోటి ఉద్రేకాలతోటి అలజడులతోటి ఉన్నటువంటి మనస్సు ప్రశాంతంగా ఉన్నది కనుక పరమాత్మ మీద ఒక్క క్షణం కూడా నిలపడానికి వీల్లేదు, పరమాత్మను గురించి ఆలోచించడానికి కూడా వీల్లేదు. నాకెక్కడ కుదురుద్దండి, ఉండండి వీళ్ళ గొడవ అన్నట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి అటువంటి మనస్సుని, పరమాత్మని దర్శించడానికి వీలు లేనటువంటి అటువంటి మనస్సుని, ఆ మనస్సుకు పట్టినటువంటి కల్మషాలన్నింటినీ కనుక వదిలించినట్లయితే అప్పుడు ఆ మనసు శుద్ధమై పరమాత్మని గురించి తెలుసుకోవటానికి వీలవుతుంది. కాబట్టి మనసు ఎప్పుడు కూడా కల్మషాల్లో ఉంటేనేమో పరమాత్మను దర్శించలేదు. మనసు ఎప్పుడైతే ప్రశాంతమవుతుందో అప్పుడు మాత్రమే దర్శిస్తుంది. మరి మనసు ఎందుకు కల్మషం అవుతుంది? ప్రాపంచికమైనటువంటి విషయ వ్యామోహాలు భోగాలు ఉండటం వల్ల. మనం సినిమాకు పోయామనుకోండి, ఆ సినిమా కథలో లీనమై ఆ పాత్రలలో మనం కాస్త లీనమై వాడు అట్ట చేశాడు వీడు ఎట్టు చేశాడని మనకు కూడా కాస్త కోపం వచ్చి మరి నవ్వు వచ్చి మరి బాధ కలిగి ఇవన్నీ కలుగుతున్నాయి అనుకోండి. ఇంత ఉద్రేకంగా సినిమాని కనుక చూస్తుంటే సినిమానైతే చూస్తుంటాం కానీ ఆ సినిమా దేని మీద ఆడుతుందో ఆ తెర మాత్రం మనకి దృష్టిలోకి రాదు. ఎందుకనంటే నీ మనసంతా అందులో ఇరికిచ్చేసాం. ఇప్పుడు మన యొక్క మనసంతా ప్రపంచంలో ఇరికిస్తే ఈ ప్రపంచానికి ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మను దర్శించడానికి కుదరదు. కాబట్టి ఇంద్రియాలని మనస్సుని నిగ్రహించాలి. అలా నిగ్రహించడం ద్వారా మాత్రమే నువ్వు ముక్తుడివి కాగలవు అని శంకరాచార్యుల వారు ఇక్కడ చెప్తున్నారు. పరమాత్మను దర్శించగలవు అని చెప్పడం నీవు నీ మనస్సుని శుద్ధం చేసుకుంటేనే అనేటువంటిది ఒక అవసరం అన్నమాట. అంటే నీ మనస్సును శుద్ధం చేసుకున్నప్పుడు మాత్రమే పరమాత్మని దర్శించగలవు. ఇంద్రియాలను నిగ్రహించడాన్ని దమం అన్నారు, మనస్సును నిగ్రహించడాన్ని శమం అన్నారు. ఈ శమము దమము ఈ రెండు కూడా సాధన చతుష్టయ సంపదలో ఉంది. శమదమాది సాధన చతుష్టయ సంపదలు శమదమాది, శమము దమము ఉపరము తితిక్ష శ్రద్ధ సమాధానం అని అక్కడ 6 ఉన్నాయి. దాంట్లో శమదమాలు మొట్టమొదటినే చెప్పడం జరిగింది. అందువల్ల ఈ మనోనిగ్రహం ఈ ఇంద్రియ నిగ్రహం ఈ రెండు కూడా తప్పనిసరిగా అవసరం అన్నమాట. నిజంగా మన మనస్సు ఒక్కటే మనల్ని ఈ సంసారంలో ఇరికిస్తూ ఉంది, బంధిస్తూ ఉంది. నిజంగా మన మనస్సే అట్లా బంధించగలదు. మన మనస్సే ఈ సంసార బంధంలో నుంచి విముక్తి చేసి మనల్ని బయటపడేయగలదు. అందుకే వేదం ఏం చెప్తుందంటే మనయే మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నారు. మనయేవ మనుష్యానాం, మనయేవ మనస్సు ఒక్కటే మనుష్యానాం మనుషుల్ని కారణం బంధమోక్షయో, బంధానికి కానీ మోక్షానికి కానీ కారణమయ్యేటువంటిది మనస్సే అని శృతివాక్యం. ఇప్పుడు రథం యాత్ర చేస్తూ ఉంది, రథం పోతా ఉందనుకోండి,
ఆ రథం అలా పోతా ఉంటే పగ్గాలను కాస్త వదిలేసావు, ఏముంది ఆ గుర్రాలు వాటంతా అవి ఎట్లా పడితే అట్లా రథాన్ని తీసుకెళ్ళి ఎక్కడొక్కడ ఢామున పడేస్తాయి. అదే పగ్గాలను కనుక జాగ్రత్తగా సారథి చేతిలో పెట్టామనుకో, ఆ సారథి జాగ్రత్తగా ఆ పగ్గాలను పట్టుకొని ఆ గుర్రాలని అదిలించి నడుపుతా ఉన్నాడు. ఇప్పుడేముంది, చక్కగా ఆ దారి మీదనే పోతా ఉంటుంది, చేరవలసినటువంటి చోటికి చేరుద్ది. మరి గుర్రాలు సారథి చెప్పినట్టు కనుక నడుచుకొని రథాన్ని కనుక గమ్యస్థానానికి చేరిస్తే ఎట్లా నువ్వు ఆనందిస్తావో అలాగనే ఇక్కడ కూడా మన ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలని ఈ మనస్సు అనేటువంటి పగ్గంతో జాగ్రత్తగా నడపాలి. అలా నడపాలంటే ఈ మనస్సును ఏం చేయాలంటే బుద్ధి అనేటువంటి సారథికి అందించాలి. ఈ బుద్ధి అనేటువంటి సారథి ఈ మనస్సు అనేటువంటి పగ్గాన్ని తన స్వాధీనంలో పెట్టుకొని ఆ ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలని జాగ్రత్తగా నడుపుతూ ఉంటాడు. కాబట్టి ఈ జీవనయాత్ర సాగించేటప్పుడు మనం ఇంద్రియాలని విడిచిపెట్టకూడదు. ఇంద్రియాలు కనుక అదుపు తప్పిపోయి నిన్ను ఎలా పడితే అలా తీసుకెళ్ళినయా నువ్వు బంధంలో పడిపోతావు, ఇదేమో బంధం. అలాగాక మనస్సుని బుద్ధికి అప్పగించి ఇంద్రియాలని నీ అదుపులో కనుక పెట్టుకున్నావా నువ్వు పరమాత్మ వైపుకి నీ దృష్టి మడుతుంది, ఇదేమో మోక్షం. కాబట్టి బంధమైనా మోక్షమైనా రెండు కూడా మనస్సు వల్లనే. నువ్వు మనస్సుని కంట్రోల్ చేసుకున్నావా మోక్షం, మనస్సుని వదిలేసావా బంధం. కాబట్టి ఈ సంసార బంధం నుంచి విడుదలై పరమాత్మ సాక్షాత్కారాన్ని గనక పొందాలి అని అంటే ఇంద్రియాలని మనస్సుని నిగ్రహించుకోవాలి, నీ అధీనంలో ఉంచుకోవాలి. అప్పుడే నీకు పరమాత్మ దర్శనం. అయితే ఈ పరమాత్మ దర్శనం ఎలాంటిదట, దాన్ని కూడా ఇక్కడ ఒక మాటతో చెప్పారు. నిజ హృదయస్థం దేవం ద్రక్ష్యసి అని. నిజ హృదయస్థం దేవం అంటే నీ యొక్క హృదయములోనే ఉన్నటువంటి ఆ పరమాత్మని నీవు దర్శించగలవు అని. అసలు పరమాత్మ హృదయంలోనే ఉన్నాడా? ఏమండి హృదయంలో దర్శించంటే పరమాత్మ ఇంకెక్కడ లేడా? హృదయంలోనే ఉన్నాడా? అందుకని హృదయంలో దర్శించమంటున్నారా? నిజంగా పరమాత్మ హృదయంలో ఒక్క చోటే కనుక ఉంటే మిగతా ఎక్కడా లేకపోతే ఆయన అసలు పరమాత్మ అవుతాడా? పరమాత్మ అంతటా ఉన్నాడు. ఎందుకని ఆయన సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు, సర్వవ్యాపకమైనటువంటి వాడు, స్వయం ప్రకాశమైనటువంటి వాడు. మరి అలాంటి వాడు ఒక్కచోటే ఉన్నాడని చెప్పడానికి వీలవుద్దా? వీలు కాదు. అంటే హృదయంలోనూ ఉన్నాడు, అన్ని హృదయాల్లోనూ ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఆయన లేనటువంటి చోటే లేదు. మరైతే అంతటా ఉన్నటువంటి పరమాత్మని ఎక్కడ పడితే అక్కడ చూడండి అని చెప్పకుండా నీ హృదయంలోనే చూడు అని ఎందుకంటే అలా చెప్పటం? ఏదో కిటుకుంది మొత్తం మీద దీనికి. ఏమిటది? అంతటా నువ్వు పరమాత్మను చూడటం నీ వల్ల కాదు. నీ హృదయంలోనే ఉన్నటువంటి పరమాత్మను చూడటం నీకు వీలవుతుంది. కాబట్టి పరమాత్మని నువ్వు చూడాలి, దర్శించాలి అని అంటే నీకు వీలైనటువంటి మార్గాన్నే చెప్పాలి శాస్త్రాలు కానీ గురువులు కానీ. ఇప్పుడు గాలి ఉందనుకోండి, అంతటా ఉంది గాలి. మనం ఒక ఓపెన్ ప్రదేశంలోకి పోతాం, ఓపెన్ ప్లేస్లోకి పోతాం. అక్కడ ఏ ఇళ్ళు కానీ చెట్లు చేమలు కానీ ఏమీ లేవు. గాలి మెల్లిగా వీస్తూ ఉంది. కానీ ఆ గాలి వీస్తున్న సంగతి నువ్వు కంటితో చూడగలవా? చూడలేవు. నీకు తెలుస్తుందా? తెలీదు. కానీ నీవు కనుక ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడు. ఇప్పుడు గాలి ఉందా లేదా అని అంటానికి గాలిని కాదు నువ్వు చూడాల్సింది, ఆ చెట్టును చూడు. అలా చెట్టును కనుక చూస్తే ఏమిటంటే చెట్ల ఆకులు కదులుతున్నాయి అనుకో గాలి ఉన్నది, చెట్ల ఆకులు కదలటం లేదనుకో గాలి లేదు. అంటే నువ్వు గాలిని ఎక్కడ చూడాలన్నమాట? అంతటా చూడాలంటే కుదరదు. చెట్టు దగ్గరికి పోయి చూడాలి. చెట్టు దగ్గరికి కనుక పోయి చూస్తే ఏమవుతుంది? నీ కంటికి కనపడతా ఉంటుంది ఆ ఆకులు కదులుతున్నాయా కదలటలేదా అని. పెద్దగా కానీ కొద్దిగా కానీ, పెద్దగా వెళ్తే బాగా గాలిందని, కొద్దిగా వెళ్తే కొద్దిగా గాలింది. అంటే చెట్ల ఆకుల్ని బట్టి అక్కడ గాలి ఉన్నదని నువ్వు తెలుసుకుంటున్నావు. అంటే స్వయంగా నువ్వు చూచి తెలుసుకుంటావు. అదే ప్రకారంగా
ఇక్కడ కూడా అంతటా ఉన్నటువంటి పరమాత్మను దర్శించడానికి వీల్లేదు, నీ హృదయంలోనే దర్శించాలి అని చెప్పటంలో ఉద్దేశం ఏమిటంటే, పరమాత్మ చైతన్య స్వరూపుడు కదా, మరి చైతన్య స్వరూపుడైనటువంటి వాడిని ఇట్లా అంటే పైన ఏమి కప్పు గిప్పు ఏమి చూడకుండా ఊరికినట్ల ఓపెన్లో చూసాం ఆకాశం కల్లి చూస్తే మనకి అక్కడ ఏం కనపడుద్ది? ఏమీ కనపడదు. కానీ అదే ఒక వ్యక్తిని చూసాం, ఒక జంతువుని చూసాం, ఒక పక్షిని చూసాం. మరి వాటిని చూసినప్పుడు మనకేం తెలుస్తుందనంటే అవి కదులుతూ ఉంటాయి. అంటే ఈ శరీరం కదులుతుందంటే జడమైనటువంటి శరీరం కదలటానికి ఏదో ఒక శక్తి ఉండాలి. ఆ శక్తి ఏమిటంటే చైతన్యం. కాబట్టి ఆ చైతన్యం వల్ల అది కదులుతూ ఉంది. అదే ప్రకారంగా నీ మనస్సు, ఇప్పుడు నీ మనసులో ఆలోచనలు వస్తూ ఉన్నాయి. నా మనసులో ఆలోచనలు వస్తున్నాయి అని అంటే మనసు పనిచేస్తున్నది. మనసు పనిచేస్తున్నదంటే మరి జడమైనటువంటి మనసుకి ఏదో చైతన్యం శక్తి ఎక్కడి నుంచో వస్తున్నది. ఆ శక్తే పరమాత్మ అని నీకు తెలుస్తుంది. అంటే ఇలా నీకు తెలియాలంటే నీ హృదయంలోనే ఉన్నటువంటి పరమాత్మని దర్శించాలి. నీ హృదయంలోనే నువ్వు దర్శించడానికి ప్రయత్నం చేయాలి. అలాగన కాకపోతే నువ్వు పరమాత్మని ఎప్పటికీ కూడా దర్శించలేవు. అందువల్ల జీవుల యొక్క శరీరం కానీ మనోబుద్ధులు కానీ ప్రాణాలు కానీ వాటన్నింటి యొక్క కదలికను బట్టి చెప్పొచ్చు. ఎందుకనంటే అవన్నీ ఎట్లా కదులుతున్నాయి? నీ హృదయంలోనే ఉండి పరమాత్మ అంతటా తన యొక్క శక్తిని ప్రసరింపజేస్తున్నాడు. కాబట్టి నఖసిక పర్యంతం కూడా ఆ శక్తిని ప్రసరింపజేస్తున్నాడు. కాబట్టి అంత చైతన్యవంతంగా ఉంది. అన్నీ కదులుతూ ఉన్నాయి. అన్నీ కూడా జడంగా పడి ఉండకుండా అలా ఉన్నాయి. అంటే నీలో ఆ పరమాత్మ ఉన్నాడు అని తెలుస్తుంది. అందువల్ల పరమాత్మని హృదయంలోనే చూడండి అని చెప్పడం జరిగింది. నిజ హృదయస్థం దేవం, నిజ హృదయస్థం అంటే తన యొక్క హృదయములోనే ఉన్నటువంటి దేవం ఆ పరమాత్మని ద్రక్ష్యసి, నువ్వు చూడగలుగుతావు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పరమాత్మ దర్శనం అంటే ఏదో మనం ఇంకొక వ్యక్తిని చూసినట్టో ఇంకో వస్తువుని చూసినట్టో చూడటం కాదు. అదేమిటంటే అది నీవే అయినటువంటి పరమాత్మను దర్శించటం. ఇప్పుడు తాళం చెవి మొల్లో కట్టుకుంటారు. పూర్వకాలంలో చాలామంది కూడా అట్లనే కట్టుకునేవాడు. ఇప్పుడేమో నాకు తెలియదు. కానీ ఆ మొల్లో కట్టుకుంటే అంటే ఆ భోషాణం, ఇంట్లో భోషాణం ఉంటుంది, దాని మీద అధికారం అంతా ఆయనదనమాట. భార్య కానీ బిడ్డలు కానీ ఎవరైనా సరే ఏమన్నా కావాలంటే ఈయనే తాళం తీసి వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలి. లేకపోతే ఎప్పుడు తాళం ఇక్కడే ఉంటుంది. దాన్ని కూడా ఎప్పుడు చూసుకుంటానే ఉంటుంటాడు. సరే ఒకసారి అంటే ఆ పాపం ఆయన తాళం చేసి చూసుకునేటప్పటికి లేదు. అయ్యో లేదు తాళం చేయ పోయింది అన్నాడు. గోలగోల చేసి వదిలిపెట్టాడు. భార్యను తిట్టాడు, పిల్లల్ని తిట్టాడు, వాళ్ళని తిట్టాడు, వీళ్ళని తిట్టాడు, తను తాను తిట్టుకున్నాడు. నా కర్మ, నా గ్రహచారం ఏమైపోయిందో ఇదేమైపోయిందో అన్నాడు. ఇల్లంతా వెతికాడు. పైన ఉన్నాయి కింద పడేశాడు, కింద ఉన్నాయి పైకి ఎత్తేశాడు. గోలగోల చేసి వదిలిపెట్టాడు. ఆహా, ఆ తాళ చేయి కనపడలా. సరే బాగా చెమటలు పోసేసి విసుగు పుట్టిపోయింది. పడుకుందామంటే నిద్ర పట్టడం లేదు. సరే స్నానం చేద్దామని బాత్రూంలో పోయాడు. స్నానం చేస్తున్నాడు. అలా స్నానం చేస్తూ సబ్బు రుద్దుకుంటా ఉండేటప్పటికల్లా అదిగో ఇక్కడ ఉండాల్సిన తాళం చేయి ఇదిగో ముందుకు వచ్చేసింది. ఈయన ఏం చేశాడంటే ఇక్కడ కట్టుకుంటాడు కదా, అక్కడే వెతుకుతూ ఉన్నాడు. అదేమో అట్లా జారి పక్కకు వచ్చింది. దొరికింది అన్నాడు. పోయింది అన్నాడు ఇందాక. ఇప్పుడు దొరికింది అన్నాడు. అసలు పోయిందా దొరకటానికి? అది పోను లేదు, అది దొరకను లేదు. అది ఎప్పుడు అక్కడే ఉంది. ఇందాకేమనుకున్నా అంటే ఉన్నది అని నీకు తెలియదు, ఇప్పుడేమో ఉన్నది అని తెలిసింది. అంతే. పరమాత్మ కూడా అంతే. పరమాత్మను ఎక్కడ వెతకాలి అనుకుంటాం మనం. ఎందుకంటే మనం జీవుడు అని అనుకొని దేవుడు ఎక్కడ ఉన్నాడు వెతుకుదాం అనుకుంటాం. కాదు. నీకు ఇప్పుడు ఏంటంటే నేను పరమాత్మననే విషయం నీకు తెలియదు. నువ్వు పరమాత్మననే విషయం తెలియదు. ఆ తెలియకపోవడం వల్ల వెతుకుదాం అనుకుంటాం. ఇప్పుడు నేను పరమాత్మని తెలిసిందనుకో, ఇంకెక్కడ వెతుకుతావు? వెతకాల్సిన పనే ఉంది. ఇదిగో తలచి ఉంది అన్నాడు అనుకో, ఇంకా వెతకాల్సినటువంటి పనే ఉంది, ఏమీ లేదు. అదిగో ఆ ప్రకారంగా పరమాత్మని నేనేనని తెలుసుకోవటమే మోక్షం. అదే ముక్తి. నేను పరమాత్మను తెలుసుకోవటమే ముక్తి. కాకపోతే నేను ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ జీవుణ్ణి అనేటువంటి భ్రమలో మనం ఉన్నాం. ఎందుకనంటే నేను పరమాత్మను అనేటువంటి జ్ఞానం మనకు లేదు కనుక. ఆ జ్ఞానం లేదు కనుక ఈ అజ్ఞానంలో ఉన్నాం. ఆ జ్ఞానం కనుక వస్తే ఈ అజ్ఞానం పోద్ది.
ఈ అజ్ఞానం కనుక పోతే నేను పరమాత్మని అనేటువంటి స్థిరమైనటువంటి నిశ్చయంలో ఉంటాం. కాబట్టి ఈ జీవుణ్ణి అని అనుకున్నంత వరకే నువ్వు పరమాత్మని వెతుకుతావు. నేను పరమాత్మని అని అనుభూతి కలిగిన తర్వాత ఇక నువ్వు పరమాత్మని వెతకాల్సినటువంటి అవసరం లేదు. ఇది సాధన, ముక్తిని అందుకోవడానికి చేయవలసినటువంటి సాధన. అయితే ఈ సాధనలో, ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఆశలు, నిరాశలు, వీటన్నింటినీ కూడా అవలీలగా అధిగమించాలి, ముందుకు పోవాలి. లేకపోతే ఏదో ఒక క్షణంలో, బలహీనమైనటువంటి క్షణంలో అబ్బబ్బా ఇదంతా మనకు కుదరదులేండి అని అనుకున్నావా, మళ్ళీ వెనక్కి పోతావు. అందువల్ల నువ్వు ఏ రకమైనటువంటి నిరాశ నిస్పృహలకు లోను కాకుండా అది నువ్వు ముందుకు పోవాలి అని అంటే ఇక్కడ నీ లక్ష్యం చక్కగా అందుకోవాలన్నా, నీ సాధన సాగాలన్నా తప్పనిసరిగా నీకు ఒక గురువు యొక్క అవసరం ఉంది. గురువు యొక్క అవసరం ఉంది అని చెప్పటం వేదాలు చెప్తున్నాయి. వేదాలు ఏమి చెబుతున్నాయంటే ఆచార్యవాన్ పురుషో వేద అని అంటున్నాయి. ఆచార్యవాన్ పురుషో వేద, ఆచార్యుని కలిగి ఉన్నటువంటి వాడే పరమ పురుషుణ్ణి తెలుసుకోగలుగుతాడు. అంటే గురువు ఎవరికైతే ఉన్నారో అటువంటి వాడు మాత్రమే ఆ పరమాత్మని అందుకోగలుగుతాడు. కనుక గురువు యొక్క అవసరం తప్పనిసరిగా ఉన్నది అని ఛాందోగ్యోపనిషత్తు చెబుతూ ఉంది. అలాగే ముండకోపనిషత్తు కూడా గురువు యొక్క అవసరాన్ని చెబుతుంది. తద్విజ్ఞానార్థం స గురుమేవాధిగచ్చేత్ సవిత్పాణిం శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని. స విజ్ఞానార్థం, అదిగో అతడు ఎవడు, అదిగో ఆ శిష్యుడైనటువంటి వాడు తద్విజ్ఞానార్థం గురుమేవాధిగచ్చేత్, ఆ గురువుని ఆశ్రయించాలి, గురువుని చేరుకొని గురువుని ఆశ్రయించాలి. అయితే గురువు ఎలా ఉండాలి? ఆ గురువు ఎలా ఉండాలంటే శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శ్రోత్రియం అంటే శృతుల యొక్క జ్ఞానం కావాలి. అంటే శృతుల యొక్క జ్ఞానం అంటే వేదాల యొక్క జ్ఞానం ఉన్నటువంటి వాడే నిజమైనటువంటి గురువు. వేద విజ్ఞానం అతనికి తెలిసి ఉండాలి, ఉపనిషత్తుల జ్ఞానం తెలిసి ఉండాలి. ఇక రెండవది శ్రోత్రియం బ్రహ్మనిష్టం. తెలిసి ఉండటం అని అంటే అక్కడ బట్టి పట్టేసి ఇక్కడ అప్పచెప్పటం కాదు. ఆ తెలిసినటువంటి జ్ఞానం తన యొక్క అనుభవంలో ఉండాలి. ఏ ప్రకారంగా దాని యొక్క లోతుపాతులు ఏమిటో తెలుసుకొని ఎట్లా చెబితే శిష్యుడికి అర్థమవుతుంది అనేటువంటి భావాన్ని కూడా అతడు ఆ అనుభవంలో గ్రహించాలి. అలా గ్రహించి తాను తెలిసినటువంటి విషయాన్ని శిష్యుడికి బోధించాలి. అలాంటి గురువే సద్గురువు అయినటువంటి వాడు. అందుకే చెప్తున్నాడు శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని. అటువంటి గురువు వద్దకి సమిధలు చేతపట్టుకొని పోవాలి అని అంటున్నారు. సమిధలంటే పూర్వకాలంలో గురువులు ఎక్కడో అరణ్యాల్లో ఉంటారు, లేదా ఎక్కడో ఏకాంత ప్రదేశాల్లో ఉంటారు, ఎక్కడో ఊరెలపలు ఉంటారు. వాళ్ళ దగ్గర ఏమీ పరికరాలు ఏమి ఉండవు. ప్రతిరోజు కూడా యజ్ఞాలు హోమాలు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి సమిధల అవసరం ఉంటుంది. అందుకని ఈ శిష్యులు సమిధలు చేతపట్టుకొని వెళ్తారు. అంటే గురువు యొక్క అవసరం ఏందో కనిపెట్టి, గురువుకి ఏది అవసరమో, దేనివల్ల ఆయన తన కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించుకోగలుగుతాడో దాన్ని మనం తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో అదిగో శిష్యులు అట్లా తీసుకొని వెళుతూ ఉంటారన్నమాట. అంతేకాకుండా గురువుని ఎట్లా ఆశ్రయించాలో భగవద్గీత కూడా చెప్పింది. ఏమంటే ఉపనిషత్తులు చెప్పారని భగవద్గీత కూడా చెప్పింది. మనకి 4వ అధ్యాయంలో వస్తుంది తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని. గురువు దగ్గరికి వెళ్ళినటువంటి వాడు, గురువుని ఆశ్రయించేటువంటి వాడు ఎలా ఉండాలంటే ప్రణిపాతేన సాష్టాంగ నమస్కారం చేయాలి. పరిప్రశ్నేన అంటే సమయం చూసి ఆ గురువుని ప్రశ్నించాలి. అంటే ఎప్పుడు పడితే అప్పుడు ప్రశ్నించకూడదు. ఆ గురువుని ఎప్పుడు ప్రశ్నించాలనో అప్పుడే ప్రశ్నించాలా. తర్వాత పరిప్రశ్నేన అంటే అర్థం ఏమిటంటే మన వాళ్ళు ప్రశ్న వేస్తుంటారు అప్పుడప్పుడు ఇట్లా కుర్చీలో ఆనుకొని, అంటే ఏంటదే ఎందుకు అడుగుతాయి అనండి. అది కాదు ప్రశ్న. కొంతమంది ఏం చేస్తారంటే ప్రశ్న తనకి తెలిసినటువంటి విషయాన్ని ఈయనకి తెలుసా తెలియదా అని ప్రశ్న వేస్తారు. ఇలాంటి తెలివితేటలు చూపించేటువంటి దాన్ని పరిప్రశ్న అంటారు. పరిప్రశ్న అంటే ఏమిటంటే గురువు తెలిసినటువంటి వాడు, నేను తెలియనటువంటి వాడిని, నాకు తెలియనటువంటి విషయాన్ని గురువు దగ్గర తెలుసుకోవడం కోసం నేను వచ్చా, అందువల్ల ఆ విషయాన్ని నేను తెలుసుకోవాలి అని ఒక వినయంతో తెలుసుకోవాలనేటువంటి భావనతోటి ప్రశ్న కనుక వేస్తే దాన్ని పరిప్రశ్న అంటారు.
అదిగో అందుకని పరిప్రశ్నేన సేవయా, గురువుకి సేవ చేయకుండా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వీల్లేదు. గురువు యొక్క అనుగ్రహాన్ని పొందకుండా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వీల్లేదు. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందకుండా పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి వీల్లేదు. కనుక పరమాత్మ సాక్షాత్కారం ముక్తి కనుక నీకు కావాలంటే భగవంతుడి అనుగ్రహం కావాలా, భగవంతుడి అనుగ్రహం కావాలంటే గురువు యొక్క అనుగ్రహం కావాలా, గురువు యొక్క అనుగ్రహం కావాలంటే గురు సేవ చేయాలి. కాబట్టి సేవయా అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. తద్విద్ధి, ఈ మొత్తాన్ని కూడా నువ్వు తెలుసుకో. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అని మనకు 4వ అధ్యాయంలో 34వ శ్లోకం భగవద్గీతలో చెప్తారు. కాబట్టి ఈ ప్రకారంగా ఒక గురువు యొక్క ఆవశ్యకత తప్పనిసరిగా ఉన్నది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అంతేకాదు గురువు మీద అచంచలమైనటువంటి భక్తి, అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. సామాన్యంగా చాలామందికి ప్రారంభంలో గురువు మీద భక్తి ఉంటుంది, పోగా పోగా ఏమవుతుందంటే కాస్త తగ్గుతూ ఉంటుంది. సామాన్యంగా మామూలు కనుకైతే ఏమిటంటే గురువు మీద భక్తి పెరగాల. ఆ గురువు కనుక సమర్థుడైతే, ఆ గురువు కనుక తమ యొక్క శ్రేయస్సు కోసం పాటుపడుతున్నాడని తెలిస్తే అది పెరగాలి. కానీ మనలో ఉన్నటువంటి అహంకారం కారణంగానో, లేదా మనలో ఉన్నటువంటి నిరాశ నిస్పృహల వలనో, లేకపోతే మనలో ఉన్నటువంటి దోషాల కారణంగానో మనకి అది కాస్త తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఇలాగనే తగ్గిపోతే కొంతకాలం భక్తి ఉండి ఆ తర్వాత కనుక అది తగ్గిపోతే దాన్ని చలించే భక్తి అని అంటారు, అది చంచలమైనటువంటి భక్తి అంటారు. కానీ గురువు మీద ఎలా ఉండాలంటే అచంచలమైనటువంటి భక్తి ఉండాలి. ఎప్పుడు కూడా ఒకే రకమైన అనమాట, తగ్గిపోకుండా అలాగనే ఉండాలి భక్తి అనేటువంటిది. నిజమైనటువంటి భక్తి గురువు మీద ఎవరికైతే ఉంటుందో దాని యొక్క ప్రయోజనాన్ని ఆ శిష్యుడు తప్పకుండా పొందుతాడు. ఒకవేళ దీంట్లో ఏదైనా అనుమానం ఉన్నా, ఎవరికైతే గురువు మీద భక్తి లేదో దాని యొక్క ఫలితాన్ని మాత్రం శిష్యుడు తప్పకుండా పొందుతాడు. గురువు యందు చూపవలసినటువంటి భక్తిని చూపకపోగా గురువుని కనుక బాధ పెట్టినట్లయితే లేదా కష్టపెట్టినట్లయితే దాని యొక్క ఫలితాన్ని అతను అనుభవిస్తాడంటే పరమాత్మకి దూరం అయిపోతాడు, ప్రపంచానికి దగ్గరైపోతాడు. ఇలా ఎంతమందినో మనం లోకంలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ గురువు మీద అచంచలమైనటువంటి భక్తి ఉండాలి. గురువు మీద నువ్వు భక్తి చూపిస్తే గురువుకి మాత్రం ఏమీ ప్రయోజనం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. నేను గురువు మీద ఇంత భక్తిని చూపిస్తున్నానండి, ఆయనకి ఏందండి నా మీద అస్సలు అనుగ్రహం లేదు అని నువ్వు అనుకోవాల్సినటువంటి పల్లె. నువ్వు భక్తి చూపించడమే ప్రధానం. నువ్వు భక్తి చూపించినందువల్ల గురువుకే ప్రయోజనం లేదు. నువ్వు ఎంత చూపిస్తావో అంత నీకు ప్రయోజనం ఉంటుంది, అంతవరకు నువ్వు పరమాత్మ వైపుకు తిరుగుతావు. ఎప్పుడైతే నీకు భక్తి తగ్గిపోతుందో నువ్వు పరమాత్మ వైపు నుంచి ప్రపంచం వైపు తిరుగుతావు. ప్రపంచం వైపు తిరిగి కూడా నేను పరమాత్మ వైపుకే తిరిగాను అనుకుంటావు. అంటే ఇంకా ఇంకా మూర్ఖత్వంలో పడిపోయి నువ్వు కాస్త సర్వనాశనం కావడానికి కారణమవుతుంది. కాబట్టి ఇటువంటి భక్తి గురువు మీద ఉన్నప్పుడు అచంచలమైనటువంటి విశ్వాసం కలుగుద్ది. ఆ విశ్వాసం ఎప్పుడైతే ఉందో దాన్ని బట్టి ఫలితం కలుగుతుంది. మనకి రామాయణంలో శబరి ఉంది. శబరి ఒక భిల్ల స్త్రీ, ఆటవికురాలు, ఎక్కడో అడవుల్లో ఉండేటువంటి ఆమె యొక్క గురువు తాను దేహాన్ని చాలించేటప్పుడు ఈ శబరితో చెబుతాడు, నీ కోరిక రామదర్శనం కావాలని, ఎప్పటికైనా సరే నువ్వు ఖచ్చితంగా రామదర్శనాన్ని నువ్వు పొందుతావు, కనుక ఇప్పుడు నువ్వు నాతో పాటు రావద్దు, నువ్వు ఉండు, నీకు రాముడి యొక్క దర్శనం అవుతుంది అని తెలియజెప్పాడు. ఇక ఆమెకి రెండో మాట ఏమీ తెలియదు, ఆమె మనసులో అది ఒక్కటే ఉంది, తన గురువు చెప్పినటువంటి మాట, ఏ నాటికైనా రాముడి యొక్క దర్శనం నాకు అవుతుంది అంతే. అలా అనుకుంది. ప్రతిరోజు రాముడి దర్శనం నాకు అవుతుంది అని అనుకొని ఆ రాముడి కోసమని ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ రాముడి కోసమని అదిగో ఆ ముగ్గులు వేస్తూ ఉంటుంది. ఆ రాముడి కోసమని పళ్ళు ఫలాలను తీసుకొచ్చి రెడీ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ చేస్తూ రోజు ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి రాముడు లక్ష్మణుడితో కలిసి తనంతటి తానుగా వెతుక్కుంటూ వచ్చాడు. కానీ ఎప్పుడు వచ్చాడు? సీతాదేవి యొక్క వియోగంలో, సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిన తర్వాత. అలాంటి సమయంలో ఆయనకి ఏమిటి ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం?
ఆయన పోవాల్సింది ఎక్కడికి? సుగ్రీవుడి దగ్గరికి. అదిగో అక్కడ కబంధుడు చెప్పాడు సుగ్రీవుడి దగ్గరికి బొమ్మని, కాబట్టి సుగ్రీవుడి దగ్గరికి పోవాలి. ఈ శబరి దగ్గరికి ఎందుకు? ఏమైనా సహాయం చేస్తా? కాదు. కానీ అదిగో ఆ శబరిలో ఉన్నటువంటి ఆ కోరిక, ఆ గురువు చెప్పినటువంటి ఒక మాట ఆ మనస్సులో దృఢంగా పడిపోయింది. అదిగో దాని కారణంగా రాముడు కాస్త లక్ష్మణుడితో సహా వచ్చి ఆ శబరిని అనుగ్రహించడం జరిగింది. భారతంలో ఏకలవ్యుడు ఉన్నాడు. ఏకలవ్యుడు కూడా అంతే. ద్రోణాచార్యుడి దగ్గర విద్యలు నేర్చుకోవాలనుకున్నాడు. వచ్చాడు, ఓయా ఆచార్య నాకు కాస్త విద్యలు నేర్పండి అన్నాడు. నీకు నేర్పడానికి వల్ల కాదని అన్నాడు. ఎందుకంటే ఇక్కడ రాజులకి, బ్రాహ్మణులకి, మరి సేనానులు మొదలైనటువంటి వాళ్ళకి వీళ్ళకి చెప్పాలి, క్షత్రియులకి చెప్పాలి. కానీ నువ్వేందుకు ఎక్కడో అడవుల్లో ఉండి పిట్టలు కొట్టుకునేవాడివి, నీకు నేను చెప్పడానికి వల్ల కాదన్నాడు. వల్ల కాదనంటే పోవయా నువ్వు చెప్పేదేంటి, నువ్వు కాకపోతే నీ తాత ఇంకోటి ఉన్నాడు అన్నాడా మా మాదిరిగా. ఆయనే వల్ల అనకుండా ఎలాగైనా సరే ద్రోణాచార్యుడి దగ్గరనే నేను విద్యలు నేర్చుకోవాలని ముందుగానే నిశ్చయించుకొని వచ్చాడు. ద్రోణాచార్యుడే నా గురువు అని మనస్సులో దృఢంగా అనుకున్నాడు. ఎంత దృఢంగా అనుకున్నాడో ఏకలవ్యుడి యొక్క చరిత్రతో మనకు అర్థం కావాలి. ఏమైనా సరే ఇంకా ఎవరు ఎంతటి మహానుభావులు వచ్చినా నాకు ద్రోణాచార్యుడే గురువు, ఆయనే చెప్పాలి. ఆయన చెప్పనన్నాడు. మరి ఎట్లా? అందుకని ఆయన యొక్క విగ్రహాన్ని తయారు చేసుకున్నాడు మట్టితోటి. అది ఎదురుగా పెట్టుకున్నాడు. ఆ విగ్రహం నుంచి తనకి ఆదేశం వస్తున్నట్టుగా భావించాడు. ఆ బాణ ప్రయోగ కౌశల్యం అతడికి వచ్చేసి దీనివల్ల ఏమి జరిగిందనంటే అపూర్వమైనటువంటి ఈ ధనుర్విద్యా కౌశలం అబ్బింది ఏకలవ్యుడికి. ఇదంతా కూడా నా గురువు యొక్క అనుగ్రహం వల్ల అనేటువంటి భావన ఉంది. కానీ నేను మట్టి విగ్రహాన్ని కదా పెట్టుకుంది, నా సొంతంగా నేర్చుకున్నాను అనుకున్నాడా? ఇక్కడ కనుకైతే మనం ఏం చేస్తుంటామంటే గురువు దగ్గర 4 ముక్కలు నేర్చుకుంటే మనం కూడా గురువులు అయిపోతాం. మనం గురువులు అయిపోయిన తర్వాత ఆయనే ఉందండి, ఆయనకేం తెలుసండి, అసలు నాకు తెలిసినంత ఆయనకేం తెలుసు అని అనేస్తాం. కానీ ఇక్కడ ఏకలవ్యుడు ఎట్లా కాదు, ఈ జ్ఞానం అంతా కూడా నీకు ఎట్లా వచ్చింది, ఈ విద్య ఎట్లా వచ్చిందనంటే నా గురువు వల్ల వచ్చిందన్నాడు. ఆ గురువే స్వయంగా వచ్చాడు. ఎవరయ్యా నీ గురువు అని అన్నాడు. నువ్వే అని అన్నాడు. నేను నీకు ఎప్పుడు విద్యలు చెప్తా అన్నాడు. నువ్వు నాకు విద్యలు డైరెక్ట్గా చెప్పలేదు, ఇదిగో ఇట్లా చెప్పావు, అదిగో ఆ విగ్రహం నుంచి నేను నేర్చుకున్నాను అన్నాడు. సరే ఆలోచించాడు. నేనే గురువుని అంటారా అనడా చూద్దామని, నేనే గురువుని కనుకైతే మరి గురుదక్షిణ ఇవ్వాలి కదా అన్నాడు. ఓ గురుదక్షిణ ఇచ్చేస్తా అన్నాడు. ఎందుకంటే గురుదక్షిణ అనేది ఇవ్వకుండా విద్య కనుక నేర్చుకున్నట్లయితే ఆ విద్య వాడికి ఫలప్రదం కాదు. అందుకని ఖచ్చితంగా గురుదక్షిణ ఇవ్వాలి. కాబట్టి శ్రీకృష్ణుడు లాంటి వాడు కూడా నువ్వేమి ఇవ్వక్కర్లేదు, వెళ్ళు 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 అని చెప్పినా సరే గురుదక్షిణ ఇవ్వాల్సిందని అన్నాడు. ఆయన ఎవరికీ సాధ్యం కానటువంటిది సాక్షాత్తు భగవానుడు కనుక అలాంటి గురుదక్షిణ వాళ్ళకి ఇచ్చాడు. అట్లానే ఇక్కడ ఏకలవ్యుడు కూడా అంతే. నువ్వు ఏమడుగుతావో చెప్పు, నీకు ఇవ్వటానికి వీల్లేదు, నా దగ్గర ఏముంది, నువ్వు ఏదడిగితే ఇస్తా అన్నాడు. నీ కుడి చేతి బొట్టనవేలు తెగనరికి ఇవ్వమన్నాడు. కటిక్కని కోసేసేది ఇచ్చేసాడు. ఆలోచించాలి, ఈ బొట్టనవేలు కోస్తే ఏమవుద్ది, ఎంత నొప్పి పుట్టుద్ది, ఎంత రక్తం గారుద్ది, మళ్ళీ తర్వాత దీన్ని ఎట్లా నయం చేస్తు, ఇవన్నీ ఆలోచించాలి. టక్కన కోసేసాడు, ఇచ్చేసాడు. ఇది గురువు మీద భక్తి అనేది. కాబట్టి అటువంటి గురుభక్తి ఎవరికైతే ఉంటుందో అదిగో అటువంటి వాడే విద్యల్లో ప్రావీణ్యత సంపాదించగలుగుతాడు. అంతేకాదు ఆ గురువు దగ్గర నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం అతడికి ఫలప్రదం అవుతుంది, అతడికి ఉపయోగపడుతుంది. లేకపోతే జ్ఞానం దావ జ్ఞానమే, ఈయన దావ ఈయనే. శిష్యుని యొక్క విశ్వాసం ఎంతటి ఉన్నతమైనటువంటి స్థితికైనా తీసుకెళ్తుంది. విశ్వాసం అంటే ఏం లేదు, నువ్వు చూడలేని దాన్ని గురువు యొక్క మాట ద్వారా నమ్మటం, నమ్మినటువంటి దాన్ని నువ్వు చూడటం, దీన్నే విశ్వాసం అని అంటారు. ఇటువంటి ఫలితాన్ని పొందాలంటే గురు చరణ అంబుజాలపైన నిర్భరమైనటువంటి భక్తి ఉండాలి అన్నారు. గురువు యొక్క పాదపద్మాలపై అనన్యమైనటువంటి భక్తి ఉండాలి. గురువు యొక్క పాద పద్మాలు అంటే గురువు యొక్క పాదాలు పద్మాల్లాగా ఉంటేనే భక్తి ఉండాలండి. అందరు గురువుల యొక్క పాదాలు పద్మాల్లాగా ఉంటాయి, ఆ పరమ చండాలం కూడా ఉంటాయి కొంతమంది. అయితే అలాగ ఉన్నాయని వాటిని తీసేసి ఏమండి నీ ఆ గురువు గారికి చెప్పి, ఏమండి నువ్వు పాదాలని పద్మంలాగా చేసుకొని రా, నేను భక్తి చూపిస్తాను కూడా. ఇక్కడ పాదాల మీద భక్తి అని అంటే పాదాల మీదనే కాదు భక్తి, ఆ గురువు మీదనే భక్తి, ఆ గురువు యొక్క జ్ఞానం మీద భక్తి, ఆ గురువు తనకి చేసేటువంటి ఆ జ్ఞానం మీద, ఆ జ్ఞాన బోధ మీద భక్తి ఉండాలి. అదిగో అటువంటి భక్తి ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళే తప్పనిసరిగా ఈ మోక్షాన్ని అందుకోగలుగుతారు అని శంకరాచార్యుల వారు
ఆ కాలంలోని శిష్యులే కాకుండా అన్ని కాలాల్లో ఉన్నటువంటి శిష్యులు అనంతంగా సాగిపోయేటువంటి కాల ప్రవాహంలో అనంత కోటి శిష్యుల్ని కూడా ఆశీర్వదిస్తూ ఈ భజగోవింద స్తోత్రాన్ని ముగించటం నిజమైనటువంటి శిష్యులకి ఎంతో ఊరట కలిగిస్తుంది, ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సద్గురువుల యొక్క ఆశీస్సులు, భగవంతుడి యొక్క అనుగ్రహం మనందరిపైన ప్రసరించాలని కోరుకుంటూ ఈ గ్రంథాన్ని ఎంతో శ్రద్ధతో ఎంతో ఆసక్తితో విన్నటువంటి ఆత్మస్వరూపులైనటువంటి మీ అందరికీ కూడా హరి ఓం.